వాళ్ళ మీడియా ఆల్రెడీ ప్రారంభించింది. కాకపోతే నెగిటివ్ క్యాంపెయిన్ కాదు, పవన్ కళ్యాణ్ దూకుడు చేస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇదే పరిస్థితి లోకేష్ లో లేదంటే లోకేష్ టీమ్ లో టెన్షన్ పుట్టిస్తోందా? అందుకే కొన్ని సందర్భాల్లో 2 రోజుల నుంచి వస్తుంది, మరి ఎంతవరకు తెలియదు. డిప్యూటీ సీఎం హోదా ఒకవేళ నారా లోకేష్ కూడా ఇస్తే సరి సమానంగా ఉంటుంది, లేదంటే ఇప్పుడు కూటమిలో ఫస్ట్ చంద్రబాబు గారు అయితే, సెకండ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది కానీ నారా లోకేష్ పేరు వినిపించట్లేదు అనేది, ఆ భయం ఏమన్నా క్రియేట్ అవుతుందా? తెలుగుదేశం శ్రేణుల్లో లోకేష్ అభిమానుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తాము రైట్ చేసిందని క్యాష్ చేసుకున్నాడని. ఎందుకంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్ వల్ల రాలా, లోకేష్ వల్ల వచ్చింది. లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది. అది ఎప్పుడైతే ఫ్లేర్ అప్ అవుతుందో ఆ టైంలో వాస్తవంగా ఈ అడ్వాంటేజ్ని తనకి మలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోయినా గెలిచేసేవాళ్ళం. పవన్ గతంలో చంద్రబాబు మీద వ్యతిరేకత సృష్టిస్తే జగన్ గెలిచాడు, ఈ దఫా జగన్ మీద వ్యతిరేకత సృష్టిస్తే మనమే గెలుస్తాం. ఇంకోటి తెలుగుదేశం కార్యకర్తలను యాక్టివేట్ చేసింది లోకేష్. భవిష్యత్తు వారసుడు అతనే కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడవాలన్నటువంటిది వీళ్ళ వాదన, వీళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తో పాటుగా డిప్యూటీ సీఎం అనేది నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ పెట్టిన వన్ ఆఫ్ ద ఎజెండా ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి, అది తనే ఉండాలి.